ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం లోకాసువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. అందులో ఏముందంటే, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. ఈ మాటలు యోహాను గారు అన్నారు. ఎప్పుడు అన్నారంటే, యోహాను గారి వద్దకు దేవుని వాక్యం వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆయన ఆ వాక్యాన్ని అరణ్యంలో నుంచి ప్రకటిస్తూ ఉంటే, ఆ వాక్యం విన్నటువంటి అనేక మంది ప్రజలు గుచ్చబడిన వారై, తాకబడిన వారై ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందుతాము, బాప్తిజం పొందుతామని ఆయన దగ్గరికి విస్తారమైన జనసమూహం వచ్చారు. ఆ జనసమూహాన్ని చూచి ఆయన హెచ్చరిస్తాడు, మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అని హెచ్చరిస్తున్నప్పుడు వారు అడుగుతారు. ఏమడుగుతారంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమంటున్నావు, అయితే మేము ఏమి చేయాలయ్యా అని వారు అడుగుతారు. వారు అడిగినప్పుడు ఈయన ఇలాగే చెప్తూ ఉంటారు యోహాన్ గారు. ఏమని చెప్తారంటే, మీలో ప్రతివాడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వండి, అలాగే ఆహారము కలవాడును అలాగే చేయండి అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, నీ దగ్గర ఉన్నదానిని ఇతరులకు ఎంతో కొంత పంచుకోవడం అనేది నీకు ఉండాలి. వాడి దగ్గర ఏమీ లేనివానికి ఇవ్వమన్నాడు. ఉన్నవానికి ఇవ్వమని చెప్పలేదు, కలిగిన వానికి ఇవ్వమని చెప్పలేదు, ఏమీ లేనివానికి ఇవ్వమన్నాడు. అంటే ఎంతో కొంత నీ దగ్గర ఉన్నదానిలో నుంచి త్యాగం చేసి లేనివాడికి సహాయం చేయమని యోహాన్ గారు చెప్తూ ఉన్నాడు. అంటే కొంత త్యాగం అనేది మీలో ఉండాలి అని యోహాన్ గారు చెప్తున్నాడు. ఈరోజు మనం గమనించుకుంటే చాలా మందిలో మారు మనసు పొందాము, రక్షణ పొందాము, సేవ చేస్తున్నాము అని చెప్పి కూడా చాలా మంది, అందరూ కాదు, కొంతమంది అసలు త్యాగం అనే పదాన్నే మర్చిపోయారండి. ఎంతసేపు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి అని కోరుకోవడం తప్పు కాదు. కానీ దానితో పాటుగా మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కావచ్చు, లేకపోతే పక్కవారికి కావచ్చు, మన ఇంటి పక్క వారికి కావచ్చు, లేకపోతే దారిని పోయేటప్పుడు ఎవరైనా లేనివారు కనపడి ఉండొచ్చు, దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో విధవరాళ్ళు అయి ఉండవచ్చు, అభాగ్యులు అయి ఉండొచ్చు, వీళ్ళందరినీ ఎంతో కొంత ఆదరించడం అనేది క్రైస్తవుల యొక్క మారు మనసు పొందిన వారి యొక్క నైతికమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతని చాలా మంది పాటించట్లేదేమో అనేటువంటి సిగ్నల్స్ సమాజంలో కొంత కనపడుతూ ఉన్నాయి. ఇది మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా క్రైస్తవ్యంలో మారు మనసు పొందినప్పుడు ఫలించండి అంటే, ఫలించమంటే ఏంటి అని అడిగితే యోహాన్ గారు ఏం చెప్పారు? త్యాగం చేయండి, నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వండి అని చెప్తున్నాడు. ఒకసారి మనం త్యాగం గురించి ఆలోచించుకుంటే యేసు ప్రభు గారి గురించి మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు గారు మన కోసం త్యాగం అయ్యాడా లేదా? అంత గొప్ప పరలోకం నుంచి, అంత గొప్ప దేవుని కుమారుడు, దేవుడు అనేటువంటి ఉన్నతమైన స్థానం నుంచి తీసివేసి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి నరావతారిగా వచ్చి మన పాపముల కొరకు పురుగు వంటి యాకోబు అంటాడు, అంటే పురుగు వంటి మన కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణత్యాగం చేయలేదా? అది త్యాగం కాదా? ఎంతగా త్యాగం చేశాడు. అంత త్యాగం, అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టి ఈరోజు మనకి రక్షణ అనేది కలిగింది. నిజంగా త్యాగం లేకుండా ఏది ఏర్పాటు అవ్వదు, త్యాగం చేయకుండా ఏది రాదు. కాబట్టి దేవుడే అంత త్యాగం చేస్తే మనం ఎంత త్యాగం చేయాల్సిన వారమై ఉన్నాం. ఒకవేళ దేవుడు మనకి ఏమి ఇవ్వకపోతే ఓకే, కానీ సమృద్ధి కలిగి ఉండి, సంపద కలిగి ఉండి, చేయగలిగే స్తోమత ఉండి కూడా చాలా మంది ఆ సహాయం చేయడానికి, త్యాగం చేయడానికి ముందుకు రాకుండా అంతా తమకే కావాలి, మాకే కావాలి అన్నట్లుగా దాచిపెట్టుకుంటున్నారు. నిజంగా అదే విధంగా మన పూర్వీకులు, ఇక్కడ సేవ చేసినటువంటి సేవకులు, ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీస్, వీళ్ళందరూ కూడా మాకే, మా ఆస్తి మాకే ఉండాలి, మా ఆస్తి మా పిల్లలకే ఉండాలి, మా దేశానికే ఉండాలి అని అనుకొని ఉంటే ఈరోజు ఈ దేవుని వాక్యం మనకి అంది ఉండేదా? ఎక్కడో విదేశాల నుంచి, ఎక్కడో ఇజ్రాయెల్ చాలా రకరకాలైనటువంటి దేశాల నుంచి వారు దేవుని ఆత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూల్స్ కట్టి, కాలేజీలు కట్టి, ఇక్కడ సేవ చేసి, రోగుల కొరకు సేవలు చేసి ఎంతో గొప్పగా క్రీస్తు ప్రేమని సమాజానికి చాటి చెప్పబట్టే ఈరోజు మనం ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం, ఈ వాక్యాన్ని విని సంతోషించగలుగుతున్నాం. మారు మనసు మనకు వచ్చింది, రక్షణ మనకు వచ్చింది, పరలోకానికి వెళ్తామని ఒక నిశ్చయిత మనకు వచ్చింది. సో త్యాగం యొక్క పునాదుల మీద ఈ క్రైస్తవ్యం అనేది కట్టబడింది. క్రైస్తవ్యం యొక్క పునాదుల్లో త్యాగం అనేది ఒక ప్రధానమైనటువంటి రాయిగా ఉంది. కానీ ఈ ప్రధానమైనటువంటి రాయిని నేటి సమాజం, క్రైస్తవ సమాజం, మారు మనసు పొందినటువంటి సమాజం అంతగా అనుసరించట్లేదేమో అని
నాకు అనిపిస్తుంది. అందరూ కాదు కానీ కొద్ది మంది మాత్రం చాలా తీవ్రంగా ఈ త్యాగాన్ని అసలు మర్చిపోయారు. త్యాగం గురించి ఆలోచించట్లేదు. అసలు అది మాకు సంబంధించిన సబ్జెక్టే కాదు. అది చేస్తే మాకేదో నష్టం జరుగుతుంది, అదేదో అపరాధం అన్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు. అది అది సరి అయిన విధానం కాదు, అది మారు మనసు తగిన ఫలము కాదు అని యోహాను గారు ఆ రోజుల్లో వచ్చినటువంటి విశ్వాసులకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం మన దైనందిన జీవితంలో త్యాగాన్ని ఒక అలవాటుగా చేసుకుందాం. అంటే త్యాగం అంటే నీ దగ్గర ఉన్నది అంతా ఇవ్వమని కూడా చెప్పట్లేదు, కానీ కొంత నీ కుటుంబము నీవు తినిన తర్వాత మిగిలినది కావచ్చు, లేకపోతే సమృద్ధి అయిపోయిన తర్వాత కొంత ఏమీ లేని వాడికి, పేదవాడికి సహాయం చేయడంలో తప్పేమీ లేదు. మన దగ్గర 10 జతలు ఉన్నాయి, ఒక జత మనం పక్కవాడికి, పేదవాడికి సహాయం చేయడంలో తప్పేమైనా ఉందా? అలానే చినిగిపోయినాయి, పాడైపోయినాయి కాదు, కానీ మంచి కండిషన్లో ఉన్నవి ఏవైనా ఒక జత పక్కన వాడికి, ఏమీ లేని వాడికి ఇస్తే అందులో తప్పేమీ లేదు. దేవుడు అదే చేయమంటున్నాడు. ఎదుటివానికి సహాయం చేయండి, ఎదుటివానికి మంచిది ఇవ్వండి, మేలు చేయండి అని చెప్తున్నాడు. కనీసం కొంతైనా చేయాలి. యేసుప్రభు అయితే ఒక అంగీనే ఇచ్చేయమన్నాడు. కానీ ఎంతో కొంత మనం త్యాగం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. మన ఇరుగు పొరుగు వారికి, అభాగ్యులకి, నిరాశ్రయులకి, నిరాదరణ గురైనటువంటి వారికి, చాలా మందికి మనం సహాయం చేయాలి, త్యాగం చేయాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ మనలో ఉంటుంది. అప్పుడే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించగలుగుతాం. ఈ విధంగా అనేక మంది త్యాగాలు చేశారు కాబట్టే మిషనరీలు త్యాగాలు చేశారు. యేసు ప్రభు మన కొరకు త్యాగమై సిలువ మరణం పొందాడు. నిజంగా ఆలోచించండి, దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని ఆలోచించుకుంటే మనం చేసే ఈ త్యాగాలు ఒక లెక్క. కాబట్టి మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి దేవుడు మన కొరకు త్యాగం చేశాడు. దేవుడు మన కొరకు ఈ విశాలమైన సృష్టిని చేశాడు. అంత మాత్రమే కాకుండా మన పాపాలు క్షమించబడ్డానికి ఆయనే నరావతారిగా దిగి వచ్చి సిలువ మరణం పొందినంతగా తనని తాను తగ్గించుకున్నాడు. అదే ఒక స్ఫూర్తితోటి ఎంతో మంది దైవ సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో త్యాగాలు చేసి సమాజానికి దేవుని ప్రేమను చూపించారు, సమాజానికి మేలు చేశారు. కాబట్టి ఈ విషయంలో త్యాగం కలిగి మనం జీవించాల్సిన అవసరత ఎంతో ఉంది.